జ్ఞానం చాలా గొప్పది. మహాజ్ఞానవతి ఆయమ్మ. ధర్మరాజు నిలవేసి అడుగుతూ ఉంటే తబ్బిబ్బయ్యేవాడు. సీతమ్మ అలా అడిగింది, సావిత్రి అడిగింది, యమధర్మరాజుని అడిగింది. నో యూనివర్సిటీ. ఇటువంటి శక్తి సామర్థ్యాలు కలిగిన ప్రభువుల యొక్క వైభవం కలిగినటువంటి రోజులవి. పిల్ల పెద్దదయింది, పెళ్ళిడుస్తున్నది. ఇంతలో ఏమైంది? పాండవులని లక్క ఇంట్లో తగలబెట్టేశారు కౌరవులు. ఏమండి, ఆ కర్మలు చేశాడు, ఎంత బ్రాడ్ స్కేల్లో చేశాడు ధృతరాష్ట్రుడు. గోదాన, భూదాన, సువర్ణదాన, హిరణ్యదాన, వస్త్రదాన, రాసులే. వాడి పీడ వదిలిందని సవత్తల్లి ప్రేమ. సంపాదించిన తండ్రి వైదొలగా తత్సంతానమౌ మిమ్ము గర్హింపన్ సాగెను పెద్ద తండ్రి. కపట ప్రేమన్ ప్రదర్శించి నిర్మింపన్ సాగెను స్నేహసౌధము. అటుపై మీ సొంపు, మీ పెంపు, మీ కంపే గిట్టకపోయే కౌరవులకు కాల ప్రభావంబునన్. కరుణశ్రీ గారి మాట. కపట ప్రేమ. అత్తగారి తద్దినానికి 6 మానికల మినప్పప్పు పోసింది కోడలు. చుట్టాలు పక్కాలు వచ్చిన వాళ్లకు మేపి ఫ్రిడ్జిలో పెట్టి 14 రోజులు తినొచ్చారు. ఇది ఎంత అత్తగారి మీద భర్త్యా అని. అత్తగారు ఉండగా అన్నం పెట్టలేపాడు పాపం. అలా నడిచింది ఇది తమాషా. బ్రాడ్ స్కేల్లో జరిగింది. ద్రుపదుడి గుండె పగిలింది. ఏ పిల్లవాడికి పిల్లలిద్దామని ఇంత తపస్సు చేసి అగ్నిలో పిల్ల వస్తే వాడు చావటం ఏమిటే? నమ్మలే. విశ్వాసం ఉందిగా. యాజోపయాజ అభిమంత్రిత దివ్య హవిర్భాగంతో పుట్టినటువంటి అగ్నిలో పిల్లలు పుట్టారంటే ఆయన నమ్మినవాడు ఇది నమ్ముతాడా? అయితే ఏం చెయ్యాలి? 3 సంవత్సరాలు గడిచింది. కాలమానం ఉంది భారతంలో, రీడింగ్ ఉంది. పాండవుల వయస్సు ఎంత, రంగెంత, హైట్ ఎంత, వెయిట్ ఎంత, నేచర్ ఎంత, పద్ధతి ఎంత, విహారం, అన్నీ స్టడీ చేసి చూడొచ్చు మనం ఒట్టిగా పొగిడి పురాణం చెబితే అది రాదు. అన్ని భాగాల్లో పురాణ విజ్ఞానంలో చాలా బలం ఉందండి. నా ఆరాటమే అది. ఇట్లా వెళ్ళి పురాణం చెప్పేవాళ్ళు కనపడటం లేదు. ఈ బాణీ సంప్రదాయం పోకుండా ఉండాలని నా తాపత్రయంతో ప్రిన్సిపాల్ పదవి చేశారు. లేకపోతే నాకు యోగ్యత ఉండి కాదు, కావాలని కాదు. ఏదో 20-30 మంది మా శిష్యులు ఇప్పుడు 20 మంది తిరుపతి దేవస్థాన పౌరాణిక పండితులుగా తిరుగుతున్నారు. మొన్న సభ చేస్తే మా దాంట్లో పాపులారిటీ మెజారిటీ మాదే, మా శిష్యుడే. అయినా ఇంకొక కోరిక మిగిలింది. ప్రామాణిక వ్యుత్పన్నులైన వారు పురాణం చెప్పాలి. అది ఇంకా లభించలే పూర్తిగా. ఆ కోరికతో నేను వేదశాస్త్ర పరిషత్తు వారి దగ్గర విజ్ఞాపన చేసుకున్నా. జనవరి 30తో 31 మొన్న ఏది 0-20-2004లో అస్త్ర సన్యాసం చేశా. కానీ మళ్ళీ ఇప్పుడు ఏం చెప్పడం ఏమిటయ్యా అంటే, కేవలం ఓపిక ఉండి కాదు, కోరిక ఉండి కాదు, నేను అనుకున్న భగవంతుడిచ్చిన సంకల్పాన్ని ప్రజలకు తెలియజేయటం. అందులో మీ ఊరే ఎన్నుకున్నా. ఇది మహాజ్ఞాన నిధి, కళలకు పట్టుకొమ్మ, విద్వాంసులకు పుట్టినిల్లు, మహానుభావులైనటువంటి వాళ్ళు. రాజమహేంద్రవరం అంటే నన్నయ్య గారి స్థానం, మా భారతానికి ప్రధాన ప్రాతిపదిక బీజం. ఇక్కడ నా మొర, నా ఆరాటం మీకు చెప్పడానికి ఇది ఊరికే వేదిక అడ్డం పెట్టుకున్నా. నా ఆరాటం ఎందుకో కలిగింది మొన్న వేదసభకు వచ్చినప్పుడు. కృష్ణాష్టమికి మా వేదసభ వారికి తెలుపుకున్నా. మా మిత్రులు ప్రబల సుబ్రహ్మణ్య శర్మ గారు చాలా ఇందులో నాకు ఊతమిచ్చారు. కమిటీ వారికి నివేదించారు. కమిటీ వారు, ప్రెసిడెంట్, సెక్రటరీలు, సభ్యులు సాదరంగా, ఇందులో నా స్వార్థమేం లేదండి, ప్రజల కోసం, సమాజం కోసం ఒక మంచి విషయాన్ని నిలపాలని, బాగా లోతుగా ఆలోచించే శక్తి లేకపోతే పురాణాలు అన్వయించవు. పురాణం అంటే కథ కాదు,
పురాణం అంటే దాంట్లో ధర్మసూక్ష్మం, సామాజిక స్థితి, ఇతిహాస ఇది ఇతిహాస పద్మపురాణం. ఇలా ఇది జరిగిందిరా, భారతమే జరగలేదన్నాడు. సాంకాలి అని ఒక మహాశయుడు, 5 PhDలు వాడు, కురుక్షేత్ర యూనివర్సిటీలో పెద్ద ప్రొఫెసర్. వాడు పెద్ద ఆర్టికల్ రాశాడు. దాని మీద నాకు ఒళ్ళు మండి నా ఇష్టం వచ్చి నా ఆర్టికల్ రాయలే నేను. వాడిదంతా అబద్ధం, బోగసు, కురుక్షేత్రం ఎంత, 18 అక్షోహిణీలు పట్టడం ఎట్లా, ఇదంతా కాకమ్మ కదా, అతిశయోక్తి ఏదో చెప్పాడు. దానికోసం తిరిగా ప్రపంచం అంతా. ఆనాడున్న కురుక్షేత్రం ఇప్పుడు హర్యానా స్టేట్. హర్యానా స్టేట్ అంతా కురుక్షేత్రం. కానీ ఈనాడు మనం చూసే 15 మైళ్ళ కురుక్షేత్రం కాదు, 15 మైళ్ళ కురుక్షేత్రం తిరిగా నేను కావాలని. అవన్నీ డెవలప్ అయిన స్కీము. వెనకటి రాజమండ్రినా ఇప్పుడు? వెనకటి హైదరాబాద్కి 20 మైళ్ళు పెరిగాం మేము. అటు 20 మైళ్ళు, ఇటు 20 మైళ్ళు. నారికేటపల్లి దాకా మా హైదరాబాదులే చెప్పుకొని స్థలాలు కొంటున్నారు. చూడండి, అటు పటాన్చెరు దాటింది ఎప్పుడో, సదాశివపేట దాకా వెళ్ళి. ఇవన్నీ ఎక్స్టెన్షన్స్. కాశీలో మరణిస్తే మోక్షం అన్నారు. కాశీ అంటే ఏమిటి? ఈనాడు డెవలప్ అయిన కాటేజీలున్న కాలనీలున్న కాశీ. పంచక్రోశమిత కాశీ, కాశీఖండంలో చెప్పారు. 5 క్రోసులు కేదారఖండం, 5 క్రోసుల వరకే కాశీ. ఎక్స్టెన్షన్స్కి లాభం లేదు. అలాగే పెరిగింది, దాన్ని బట్టి మనం అనకూడదు. ఇవన్నీ సత్యం. ఇతి ఇహ ఆస, ఇతిహాసం. పురాణం పంచలక్షణం. కనుక వీటిని అవగాహన చేసుకొని సమాజంలోకి చక్కగా పంపించడానికి వ్యుత్పన్నులైన వారు రావాలి. వ్యుత్పన్నులంటే ఒక్క వేదం పూర్తిగా చదివి పరీక్ష ఇచ్చి, ఘన కావచ్చు, విద్యారణ్యం ఇంకా ఉంటే చాలా మెరుగు, ఒక్క శాస్త్రమైన పరీక్ష ఇచ్చి ఉన్నవారు పురాణం చెప్పాలి. వారికి ప్రత్యేకంగా మా వేద శాస్త్ర పురాణ పరిషత్తు వారు, పురాణ చేర్చమని కోరుకుంటున్న వారిని పరిషత్తు వారు సత్కారం చెయ్యాలి. దీనివల్ల సమాజంలో ఉత్తమ, మధ్యమ, మందాధికారులు ఉంటారు. పురాణం అన్ని అధికారులను కలుపుతుంది. వేదభాష్యాలవి ఉత్తమాధికారులకే పనిచేస్తుంది. అవి ఇవి కలిపి చెప్పే మాటలు మధ్యమాధికారులకు వస్తాయి. 3 అధికారులకు పనిచేసేది పురాణ ప్రవచనం. అటువంటి పండితులు రావాలని, వేద సభకు వచ్చే మహానుభావులు, ఇంకా ఇతరత్రా ఉన్నటువంటి వారు, ఒక శాస్త్రం పూర్తిగా చదివిన వారు, ఒక వేదం పూర్తి చేసిన వారు, వారు పురాణ ప్రవచనం చేస్తే వారికి కూడా పరీక్షలనేవి పెట్టి వేదశాస్త్ర పురాణ పరిషత్తుగా వారికి సన్మానం చెయ్యాలనే సంకల్పంతో, ఇలా దానికి ఎంకరేజ్మెంట్, ప్రోత్సాహం. ఇక్కడ మనం పురాణం చెప్తూ ఉంటే వారు ప్రోత్సాహం పడి మళ్ళీ చెప్తారు. ఇప్పుడు చెప్తున్నారు కొంతమంది పురాణం, నేను కాదన్ను. కానీ ఈ పద్ధతిగా రావటం లేదు. అందుకని ఓ పద్ధతిగా కావాలని నేను వారిని ఆశ్రయించా. వారు అంగీకరించారు. దానికోసం పెట్టాము ఈ పాంచరాత్ర దీక్ష. ఉన్న కిటుకు చెబుతున్నాను. కనుక నేను ఈ మాట ఊరికే అంటే, ఒక మహానుభావుడు, ఆయన వేద సభలు నడిపేవారు, రేపు వస్తారు. 50,000 రూపాయలు నా డొనేషన్ అన్నాడు. రేపు వచ్చి సభాముఖంగా ఇస్తానన్నారు. రేపు పొద్దున వస్తున్నారు ఆయన. మీరంతా వదాంజులు, సమర్థులు, మహానుభావులు, శక్తివంతులు, ప్రాజ్ఞులు, విద్యులు. మీకు ఏమి తోస్తే అలా ఆ ఉత్సాహం కొద్దీ ఈ మహత్తరమైన పురాణ విద్వత్ పౌరాణిక అని బిరుదు. విద్వత్ పౌరాణికులనేటువంటి వారిని తయారు చేయటానికి, ప్రోత్సహించడానికి పెట్టుకున్న ఈ సంస్థకు మీ యథాశక్తి ఉత్సాహభరితంగా ఈ సంస్థ వారికి అందజేయండి. నాకేం సంబంధం లేదు. ఏదో పురాణం అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడు, ఇంత కష్టపడ్డాడు, చెప్పాడని నాకిద్దామనుకున్న వారు కూడా వారికే ఇవ్వండి. 1 రూపాయి నాకెవ్వరు ఇవ్వద్దు, ఇచ్చినా తీసుకోను. ఇది పురాణ వేద శాస్త్ర పురాణ పరిషత్తు వారికి ప్రెసిడెంట్ గారు విశ్వనాథం అచ్యుతరామయ్య గారు, సెక్రటరీ గారు హోతా శ్రీరామచంద్రమూర్తి గారు, తర్వాత ఇక్కడ మా ప్రబల సుబ్రహ్మణ్య శర్మ గారు, ఇంకా సభ్యులు. వీరికి మీరెవరికిచ్చినా చెల్లుతుంది, నాకేమి ఇవ్వక్కర్లేదు. ఇది మీకు మనస్సులో, ఎందుకంటే ఇవాళ మొత్తుకోవటం నిన్నేదో ప్రారంభం. ఇవాళ ఎందుకు చెప్పుకుంటున్నానంటే మీ ప్రేరణ, మీ ఈశ్వరానుగ్రహం, బుద్ధి ప్రేరకుడు ధియో యోన ప్రచోదయాత్.
ఎవ్వరికీ నిర్బంధం లేదు. అని పురాణాన్ని రావటాన్ని మానేశారు సుమా. ఇది దానికోసం పెట్టింది కాదు. నో టికెట్, నో కలెక్షన్, నో నిర్బంధం, ఏ విధమైన ఇది లేదు. మా ఆశయం, నాకు భగవంతుడు చూపించిన, ప్రేరణ చేసిన సంకల్పం మీ ముందు పెట్టా. ఇది మీరు ఆలోచించండి. నా కూతురు పుట్టింది, అర్జునుడు మరణించాడా, నేను నమ్మననుకున్నాడు అన్నాడని బయటికి అంటాడనుకోండి, పిచ్చివాడు అంటారు. నలుగురు ఏమంటారు? ఈ మధ్య వస్తున్నాయిగా, సుభాష్ చంద్రబోస్ గారు బతుకున్నారు, వారి చెప్పు దొరికింది ఒకటి. దీనికి కొన్నాళ్ళు తమాషా స్టంట్ మీడియా వారికి ప్రచారం. ఇతరుడేమంటారు? వీడే పిచ్చాడురా, మోసం చేయటానికి ఇదోటి పెట్టాడు అంటారని. ద్రుపదుడికి చాలా తెలుసు, చాలా లోకజ్ఞుడు. మాట్లాడిని కూర్చొని ఎట్లా పిల్లకి పెళ్లి చేయాలిగా, రంగం బయటకు వచ్చేది ఎట్లా? ఓ స్కీమ్ వేశాడు. స్వయంవరం అన్నాడు. మా అమ్మాయికి స్వయంవరం. ఈ స్వయంవరంలో ఇది కండిషనల్ స్వయంవరం. స్వయంవరాలు రెండు రకాలు. వేలంపాట్లో కూడా అసలు వేలంపాటు ఒకటి, కండిషనల్ వేలంపాటు ఒకటి, 2-3 రకాలు ఉన్నాయి. స్వయంవరం అని ఎందుకన్నారు? అమ్మాయి ఒప్పుకోవాలి చివరికి. అది మరి ఈ లోపల ఏమిటన్నారు? ఒక ధనస్సు 5 బాణాలు పెడతాడు అక్కడ ఒక ప్లాట్ఫారం మీద. పైన ఒక యంత్రం పెడతాడు, మత్స్య యంత్రం అన్నారు. మూలంలో లేనివి చాలా వచ్చిన ఈ ప్రచారాలకి. ప్రక్షిప్తాలు, విక్షిప్తాలు, ఆ కట్టుకథలు, కావ్య కథలు, భారతం మీద గీరతాలు, రకరకాలు వచ్చినాయి. అవన్నీ సత్యం కాదు. మత్స్యం లేదు, కూర్మం లేదు. ఒక తిరుగుతున్న యంత్రం ఉన్నది. ఆ యంత్రం సూక్ష్మమైన రంధ్రంలో నుంచి ఈ బాణం వెళ్ళిపోవాలి. ఇంకా కొన్ని తమాషాలు. కింద నీళ్ల మడుగుంది, అందులో చూస్తూ ఉండాలి. అది కూడా కాకమ్మ కథే. నీళ్లు లేవు, వంగటం లేదు, చూడటం లేదు, డైరెక్ట్గా చూస్తూ కొట్టచ్చు. ఈ లక్ష్యం బిర్రం తిరుగుతుంటే ఆ రంధ్రమే వాడికి తెలియదు. అది విచిత్రం. ఆ పైనే ఉందో ఆ లక్ష్యం ఉంది, అది కొట్టాలి. ఎవడు కొడతాడో వాడికి మా పిల్లనిస్తామని ప్రతిజ్ఞ. చూసారా? ఎస్ సజ్జం కురుతే సయేవ జనక జామాత, ఎస్ సజ్జం నకురుతే తస్యాపి జనకజా మాత. సీతమ్మ పెళ్లికి పెట్టాడు ఆయన. ఇది కండిషనల్ స్వయంవరమే. అందులో స్వయంవరం లేదు, అది తమాషా. ఇందులో స్వయంవరం పెట్టాడు ఈయన. ఎందుకని? జనకుడు దృష్టిలో ఒక ఫిగర్ లేడు పిల్లనివ్వటానికి. ద్రుపదుడి దృష్టిలో ఖాయమైన సంబంధం ఒకటి ఉంది. దాన్ని బయటికి లాగటం కోసం పెట్టాడు ఇది. అందుకని కండిషన్ పెట్టాడు. కొట్టాడండి. కులేన రూపేణ బలేన తుల్య. మా అమ్మాయి ఒప్పుకోవాలి. అందం, సందం, శీలం, కులం అన్నీ మా అమ్మాయి సాటిస్ఫై అయితే అప్పుడు వాడికి నా పిల్ల భార్య అవుతుందన్నాడు. అని కొట్టేశారు. ప్రపంచమంతా సాటింపు. చూడండి, ఏకచక్రపురంలో రాక్షాగృహ దహనం నుంచి మారు వేషాలతో బ్రాహ్మణ రూపంతో. ఇక్కడ కూడా ప్రశ్న ఉంది. తన ధర్మం కాని ధర్మం చేయకూడదు. తత్రాపి బ్రాహ్మణ ధర్మం క్షత్రియుడు చేయకూడదు, క్షత్రియ ధర్మం బ్రాహ్మడు చేయొచ్చు కకృతి పడ్డప్పుడు. అథవా క్షత్రవృత్యావా పరాశర స్మృతి, వైశ్యవృత్యావా శూద్రవృత్యావా జీవనం గడపడానికి బ్రాహ్మడికి ఇచ్చారు అవకాశం. క్షత్రియుడు కింద జాతుల వృత్తులు చేయొచ్చు, బ్రాహ్మణ వృత్తి చేయకూడదు, విరుద్ధం. ధర్మదేవతంత ధర్మరాజు 3 సంవత్సరాలు భిక్షావందనం చేసి మధుకరం ఎత్తి బ్రాహ్మణ వృత్తితో వేదాధ్యయనం చేస్తూ బ్రాహ్మణ వేషాలతో తిరిగారు ఏకచక్రపురంలో. ఇది నిజమా కాదా చెప్తా నేను ఈ 2-3 రోజుల్లో. అక్కడ బకాసురుణ్ణి చంపేశారు. ప్రశాంతంగా ఉన్నారు. వ్యాసుల వారు వచ్చారు ఒకరోజు.
ఇక్కడ భారతంలో తమాషా ఏమిటంటే రచయిత ఆయన, వంశ ప్రవర్తకుడు ఆయన, అసలు కథా సంధాయకుడు ఆయన, కీలకం సమయంలో అలా వస్తుంటాడు ఆయన. ఇట్టా ఎక్కడా ఎవరూ రాలే. వాల్మీకి ఏదో చివరకు సీతమ్మ పురుడు పోయడానికి వచ్చాడు. ఈ వ్యాసుల వారు ప్రత్యక్షంగా ఆయన డైరెక్షన్లో నడిచిన పెద్ద ఛాయాచిత్రం ఇది. భారతం నాటకంగా కూడా వ్యాసుల వారి దృష్టి అండి. అందుకే ఉద్యోగ విజయాలు రాయలేకపోయినాయి అప్పటికి ఇప్పటికి. ఎలాగో చెబుతా రేపో ఎల్లుండో నా దృష్టిలో. ఇక్కడ వ్యాసుల వారు వచ్చి ఒక కథ చెప్పారు. ఒక ఋషికన్య అరణ్యంలో తపస్సు చేసింది. శంకరుడు ప్రత్యక్షమైనాడు. పొరపాటున ఆమె నోరు జారి పతి 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 5 సార్లు అన్నది. పంచతే పతయస్సంతు అన్నాడు ఆయన. అయ్యయ్యో ఇది ఎక్కడిదన్నాడు. అది విధి విధానం అమ్మా, నీ నోటి వెంట వచ్చింది అన్నాడు అని ఒక కథ చెప్పి, ఈనాడు ద్రుపదుని కుమార్తె స్వయంవరం అవుతుంది, మీరు వెళ్ళండి అన్నాడు. అది వరకే చూడండి, వచ్చే బ్రాహ్మణులు వస్తారు అటు ఇటు ఎరుగు. టెలికమ్యూనికేషన్స్ ఎక్కువగా బ్రాహ్మణుల ద్వారా ఉండేవి. ప్రవాసం చెయ్యని బ్రాహ్మణుడు ఉండేవాడు కాడు. అప్రవాసీ ద్విజో నష్ట అని. యుద్ధం చెయ్యని రాజు, ప్రవాసం వెళ్ళని బ్రాహ్మడు దండగన్నారు. ప్రవాసం చెయ్యాలి, చేస్తూ ఉండేవారు. చేస్తూ ఉంటే వార్తలు అందించేవారు, అయ్యో ఫలానా రాజ్యంలో ఇట్లా ఉందండి అని. అలాగే ఒక బ్రాహ్మణుడు వచ్చి ఏకచక్రపురంలో వీరింటికి వచ్చి, ద్రుపదుడి కుమార్తె ద్రౌపది ఏమి అందము, ఏమి చందము, ఏమి స్వభావ, అబ్బా చెబుతూ ఉంటే ఆ తల్లిదండ్రులు అలా ఉండాలండి. పిల్లల్ని తోలేసి మీ ఇష్టంగా పెళ్లి చేసుకోమనకూడదు. ఇప్పుడు వచ్చింది ఆ కర్మ అని కదా. నువ్వేదో నిర్ణయించుకొని వాళ్ళనెత్తిని రుద్దకూడదు. రెండూ చూడాలండోయ్. ఆ పిల్ల పెళ్లి విషయం వచ్చేప్పటికే పిల్లవాడి మూమెంట్ ఎలా ఉందా చూడాలి తల్లిదండ్రులు. వాడి వేపు తిరగకుండా ఇటు తిరిగి లక్షలు కట్టం, 30 లాంఛనాలు, కారు బోరు. నీ బొంద కాపురం ఉండాలి కానీ కారు ఎందుకురా? కాపురం ఎలా ఉండాలి? 3, 6 లాగా ఉండకూడదండి, 6, 3 లాగా ఉండాలి. రాసి చూడండి. 6 ఇట్ట తిప్పితే 3 ఇట్ట ముసలమ్మలైనా చక్కగా ఎదురుగా కూర్చొని తిట్టుకున్నా కొట్టుకున్నా కూడా చక్కగా ఎదురుగా ఉండి అప్రోచ్ అవుతూ ఉంటారు. కానీ 3, 6 ఉందే, అటు 6 ఇటు వీరు. ఇది కలగాలంటే ఆ నేచర్, సైకాలజీ, చమత్కారం ఉంది ఇందులో. ఆ కుంతి కనిపెట్టింది కొడుకుల్ని కథ వింటున్నప్పుడు. వీడు 5 హుషారుగా ఉన్నారా, ఇదేదో బాగానే ఉంది, ఎవడో ఓడన్నా చేసుకోపోతాడా అని. మన్నాడే అబ్బాయి చాలా రోజులైందిరా మనం ఏకచక్రపురం వచ్చి ఒకచోటే భిక్షావందనం చేస్తే గృహస్థులకు భారమవుతుంది. మనం పంజాబు ఆనాడు కూడా పంజాబు ప్రొడక్షన్ ఎక్కువ అండి. నదులు, ప్రవాహాలు, ఇరిగేషన్స్, పంటలు బ్రహ్మాండం. హర్యానా ఫ్యాక్టరీలు వగైరాలు. పంజాబు ధాన్యం పంట చాలా పెద్దది మొదటి నుంచి. హర్యానా ఇప్పుడు లేదనుకోండి. పంజాబ్ వెళదాం, పాంచాల దేశం అన్నారు దాన్ని. పంజాబ్ అంటే పాంచాల దేశం వెళదాం అని అన్నారు. సరే అన్నారు. పిల్లలు ఏమంటారు అని చూసింది కొంచెం కదిలిచ్చి. వాళ్ళు హుషారుగానే ఉన్నారు. భలే బయలుదేరారు. బ్రాహ్మలతో కలిసి బ్రాహ్మణ గుంపులతో వచ్చి, మళ్ళీ వాళ్ళు పాండవులుగా బయటపడకూడదు కనుక కుమ్మరి పగలల్లా కుండలు పోసి కుప్ప పెడతాడు, ఖాళీగా ఉంటుంది, అందుట్లో వచ్చి వాళ్ళు మకాం పెట్టారు. మరి అక్కడ వంట ఎందుకు అనవసరం? భవతీ భిక్షాందేహి, జోలెలు పట్టుకునేది 5 వెళితే మంచి తేజస్సుగా వేదాధ్యయనం చేస్తూ వస్తున్న అగ్నిహోత్రాల వంటి కొడుకు పిల్లల్ని చూసి కావలసినంత పళ్ళెం పెట్టేవాడు. వాళ్ళు తిరగా భిక్షుకులు, బాటసారులు వచ్చేవాళ్ళు, అతిథులు, అభ్యాగతులు బ్రహ్మాండంగా జరుగుతుండే. ఇక్కడ బ్రాహ్మలు వచ్చారు, రాజులు వచ్చారు. కౌర శతకం వచ్చింది. కర్ణుడు వచ్చాడు, వాడి తమ్ముడు వచ్చాడు.
శకుని వచ్చాడు, వాడి కొడుకులు వచ్చారు, వాడి తమ్ములు వచ్చారు. శకుని అంటే గాంధార పఠాలం. గాంధారం అంటే ఆఫ్ఘనిస్తాన్, గంధార్. ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళకే మాయలు, మర్మాలు, క్రూరత్వం, హింస కొన్ని అలవాట్లు. నేచర్లు పోవు, తమాషా. పంజాబ్ వారితే ఈనాటికి ఢిల్లీలో మీకు డామినేషన్. 8 సార్లు చెప్పా ఢిల్లీలో ప్రోగ్రాములు. పంజాబీ డామినేషన్ ఎక్కువ. ఎట్లా అంటే ద్రౌపది పుట్టింటి వారి డామినేషన్ అది. ద్రౌపది వచ్చింది అక్కడి నుంచి రాజస్థాన్, విరాట నగరం. ఈనాడు సమస్తమైన ఈనాడు అనేక పేర్లు మారినాయి, వాతావరణాలు మారినాయి, పోల్చుకోవచ్చు మనం దేశాలను. అందుకనే మా రామాయణ గ్రంథంలో జాగ్రఫీ కూడా రాశా. ఆనాటి జాగ్రఫీ, ఈనాటి జాగ్రఫీ, సుగ్రీవుడు వానరులను పంపించినప్పుడు చెప్పిన జాగ్రఫీ, అన్నీ కలవాలి. మనం కలిస్తేనే సమన్వయం కలుగుతుంది. వాళ్ళు రాజాధిరాజులు వచ్చారు, అందరు చేరారు. దుష్టజుమ్నుడు లేచాడు. ఇయము ధను లక్ష్యము ఇమే చ బాణా శృణ్వంతు మే భూమిపతయ సమేతా ఛిద్రేణ యంత్రస్య సమర్పయధ్వం శరైః సితైః వ్యోమచరైః దశార్ధైః. ఇదిగో ధనుస్సు వేదిక మీద పెట్టాడు, ఇదిగో బాణాలు, అదుగో లక్ష్యం. మీ వాడి అయిన ఈ బాణాలతో దశార్ధై 5 బాణాలతో లక్ష్యం కొట్టాలి. ఒక బాణంతోనే కొట్టక్కర్లే. ఏతన్ మహత్కర్మ కరోతి యో వై కులేన రూపేణ బలేన యుక్తః తస్య అద్య భార్యా భగినీ మమేయం కృష్ణ భవిత్రి న వృషబ్రవీమి. అయ్యా రాజలోకమా, ఇదిగో మా చెల్లెలు తీసుకొచ్చాడు, నిలవబెట్టాడు. ద్రౌపది, కృష్ణ. ఈ మహత్తరమైన కర్మను ఏ వీరుడు సాధిస్తాడో మీలో. ఇక్కడ తమాషా ఏమిటంటే నృపాహంలే, రాజులే చెయ్యాలని లేదు, నో రిస్ట్రిక్షన్. ఎందుకని ద్రుపదుడి చమత్కారం. వాళ్ళు ఏ వేషంలో ఉన్నారో ఇప్పుడు, గోషాయ వేషంలో ఉంటే ఈ పని ఎవరు చెయ్యగలరో వారికి మా అమ్మాయి భార్య అవుతుంది. అయితే కులేన రూపేణ బలేన, కులం బలం రూప అమ్మాయి కూడా ఒప్పుకోవాలి. చూశారు వాళ్ళు, మహావీరులు వచ్చారుగా రాజులు. ఇది ఎట్లు సమకూరదెవ్వరికి. పురాణం చెప్పేవాడికి తెలుగు కూడా బాగా రావాలండి. వేదం మంత్రాలే వస్తే చాలదు, అది కూడా పరిశ్రమ చెయ్యాలి. అప్పుడు తెలుగులో ఏముందని మీ హృదయానికి దగ్గరగా వెళుతుంది. నేను అర్థం చెప్పేదాకా ఉండకుండా స్పీడ్గా మీ మనస్సుకు వెళుతుంది. అప్పుడు నేను చెప్పే అర్థం పసందుగా ఆకట్టుకుంటుంది. ఇది ఎట్టున్ సమకూరదెవరికి ఈ విల్లు మోపెట్టబోలదు మోపెట్టియు అంతరిక్షమున నా లక్ష్యంబు ఛేదింపగా రాదు. బ్రహ్మదులకైనా ఇందలవిగాదంచున్ విచారించి నిర్మదులై కొందరు రాజులేగిరి నిజక్ష్మా మార్గముల్ చూచుచున్. నన్నయ్య గారి సిమెంటు రోడ్డు వంటి పద్యాలివి. నన్నయ్య గారి ధారాళమైన రాజమార్గం. ఆ కవిత్వమే వేరు, ఆ టీవీ వేరు, ఆ ఓర్పు వేరు, నేర్పు వేరు, కూర్పు వేరు, తీర్పు వేరు. రాజాధిరాజులు చాలామంది వచ్చి ఆ ధనస్సు వైపు చూసి ఇదట్టో మనం ఎత్తేదా ఎక్కువ పెట్టేదా అని బెడ్డింగులు సర్దుకొని వెళ్ళిపోతున్నారు. యదువంశం వారంతా వచ్చారు. శ్రీకృష్ణ, బలరామ, సాత్యకి, కృతవర్మ. అబ్బో, వెళ్ళేటప్పుడే చెప్పారు స్వామివారు స్టార్టింగ్లోనే, మనం ఎందుకు వెళుతున్నావో తెలుసా అన్నారు. ఎందుకన్నారు? స్వయంవరం వరించడానికి కాదు, చూడటానికి.
ఓన్లీ ఫంక్షన్ చూడటానికి. శ్రీకృష్ణస్వామి వారి వాక్యం అంటే పరమ ప్రమాణమై అలాగే అనుకున్నారు, ఎవరు లేవలే. అందుకని ఈయన కూర్చున్నాడు, అన్నగారు పక్కన ఉన్నాడు బలరాముడు, ఆయన కొంచెం వెర్రివాడు, ఆయన విష్ణుంశే కానీ కొంచెం కించిదావృతమాయ అనావృతమాయ సర్వజ్ఞ కృష్ణస్తు భగవాన్ స్వయం. సాక్షాత్ పరబ్రహ్మతత్వం. కృషిర్భూవాచక శబ్ద నశ్చ నిర్వృతివాచక తస్మాత్ కృష్ణ పరం బ్రహ్మ. పరబ్రహ్మే. అవిరళ భస్మ మధ్యమున అగ్నికణంబుల పోలే బ్రాహ్మణ ప్రవరులలోన ఏర్పడగా పాండవులేవురునున్న చూచి యాదవ వృషభుండు కృష్ణుడు ముదంబున వారి నెరింగి పార్థుడీ యువతి పరిగ్రహించునను చుంతలచం హృదయంబు లోపలం. అమ్మాయిని పెళ్లి చేసుకొని వచ్చాడు, వాడు వచ్చాడా లేదా చూశారు. క్షత్రియుల గ్యాలరీలో లేరు, బ్రాహ్మణోత్తముల గ్యాలరీలో అవధానులు గారు, సోమయాజులు గారు, ఘనాపాట్లు గారు, శాస్త్రుల వారు వీళ్ళంతా ఉన్నారు. వీళ్ళ సభలో చూచాడు. అవిరళ భస్మ మధ్యమున అగ్నికణంబుల పోలే నిగురుగప్పిన లిప్పుల్లాగా ఆ తేజస్సుతో ప్రకాశిస్తున్న ధర్మరాజ భీమ అర్జున నకుల సహదేవులను చూచారు. శబాష్, వచ్చారు వీడు, అర్జునుడు తప్పకుండా ఈ పని చేస్తాడు అనుకున్నారు. అశ్వత్థామ ఉన్నాడు, ఆయన్ని బ్రహ్మచర్యంలోనే ఉంటున్నాను అక్కర్లేదన్నాడు. దుర్యోధనాలు ఉన్నారు, వెళ్ళారు, కానీ అక్కడి దాకా చూసి గుండెలు పగిలి చేతగా వెనక్కి వచ్చారు. ఎవడు ఒక్క కర్ణుడు ధీమాగా తెచ్చాడు, మహాశస్త్రాస్త్ర ప్రవీణుడు. కర్ణుడంత హైట్ ఎవడూ లేడండి. రామావతారం తర్వాత, త్రేతాయుగం తర్వాత ద్వాపరంలో ఉన్నత శరీరుడు కర్ణుడు, బంగారపు రంగు. ధర్మరాజు గారు మేలిమి బంగారం. భీమయ్య నాటకాల్లో పూసిన నల్ల రంగు కాదు. వీళ్ళకేం తెలుసు, కన్సల్టన్నా చెయ్యరు ఆఖరికి. భీమయ్య నవర్సు బంగారం, రాగితో మిక్స్ అయిన బంగారం. సొమ్ములు చేయటానికి కలుపుతారే, అద్భుతమైన సౌందర్యం. నకుల సహదేవులు కృష్ణవర్ణం, కోమల శ్యామల లావణ్య స్వరూపం అర్జునుడు. చూచారు స్వామి, గుర్తుపట్టారు. కర్ణుడు మంచి దీటైన వాడు, శస్త్రాస్త్ర పండితుడు, సామాన్యుడు గాడు. కారణం ఏమిటి? కర్ణుడంటే ఎవరు? సూర్యుడు. ద్విధాకృత్వ ఆత్మనోదేహం, రెండు భాగాలు చేసి వాడు సూర్యుడుగా వాడు కర్ణుడుగా వచ్చాడు. మన వాళ్ళు రెండు మార్గాలు, వాళ్ళు కర్ణుడిని తిడతారు, కర్ణుడి పార్టీ పట్టుకుంటారు. వారు, నేను థర్డ్ పార్టీ, మాది థర్డ్ ఫ్రంట్ అండి. కాబట్టి కర్ణుడిని పొగడొద్దు, తిట్టొద్దు, అది కారణం. ఆ మాట తర్వాత చెప్తా. లేచాడు కర్ణుడు, వచ్చాడు, ధనస్సు ఎత్తాడు, అలికత్రాడు లాగాడు, బాణం పెట్టాడు. పాండవుల గుండె కూడా గుబేలమంది, ఇవి కొట్టేసి చుట్టున్నాడు. ఇక లక్ష్యం మీదకి వెయ్యటమే. దృష్ట్వాచుతము ద్రౌపదీ వాక్యముచ్చైర్జగాద నాహంబరయామి సూతము సామర్షహాసం ప్రసమీక్ష కర్ణ సూర్యం తత్యాజ కర్ణ స్ఫురితము ధనుస్తూ. చూచింది ద్రౌపది తెరచాటు నుంచి. దాహం వరయామి కర్ణం, సూతం, సూతపుత్రుణ్ణి నేను వరించనన్నది. ఆమెకు హక్కుందిగా, కులేన బలేన రూపేణ. ఈ మాట విని సామర వెకిలి నవ్వు నవ్వి ముఖం చెట్టించుకొని ఒక్కసారి సూర్యుడిని చూసి
ఈ ధనస్సు అక్కడ పారేసి వెళ్ళి కుర్చీలో కూర్చున్నాడు. సూర్యుడిని చూడటం ఎందుకు? అరయన్నేరని వాడగాను విను కృష్ణ. తిరుపతి వారి పద్యం. నాకు తెలియంది లేదయ్యా, అన్నీ తెలుసున్నాడు. నువ్వన్నీ తెలిసిన వాడువిరా, నాకు తెలుసున్నాడు కృష్ణయ్య. కర్ణుడికి సూర్యుడు పుత్రుణ్ణని తెలుసు, కానీ చెప్పడే. ఎందుకు చెప్పలేదు? అదట్టా ఉంచండి. ధనస్సు పారేశాడు. దీన్ని బట్టి ఆలోచించండి. ద్రౌపదికి కర్ణుడి మీద ఆశ ఉంది. సుందరం పురుషం దృష్ట్యా నీతి శాస్త్రాలు రాసి మన కవులు చెయ్యని కవిత్వాలు ఉన్నాయా? పిచ్చి పిచ్చివి కల్పన చేయటమే వారికి ప్రధానం. మూలాన్ని జాగ్రత్తగా పోషించడం వారికి తెలియదు. అనౌచిత్య పోషణలు చేయటం. మూలాన్ని వేరుగా చేసి కల్పించి రాసే హక్కు కవులకున్నది. ఎందుకని? ప్రబంధ కల్పనా కథ. ప్రబంధం రాశామంటే ఉన్నది ఉన్నట్టు రాయక్కలే. కల్పనా కథ. పాండురంగ విజయం మనకు వెనకవాడు కూడా రాశారు, కొంచెం అటు ఇటు కలిపి. కానీ ఏది కలిపినా ఔచిత్య భంగం కలిగేది కలపకూడదు. అది అధమ కవిత్వానికి లెక్క. ఔచిత్య భంగం లేకుండా కల్పన అభిజ్ఞాన శాకుంతలం. ఫర్ ఎగ్జాంపుల్, హీరోగా ఉన్న దుష్యంతుణ్ణి క్యారెక్టర్ని పోషించడానికి ఉంగరం అనే నెపం పెట్టి అభిజ్ఞానం అని కల్పించి శాకుంతల దూర్వాస శాపం అన్నీ కల్పన చేశాడు. అంతేగాని ద్రౌపదికి కర్ణుడి మీద ఆశ ఉంది. ఏదో ఒక చెట్టులో ఫలం కింద పడ్డది, ఆ పడ్డ పండు పైన అతుక్కోవాలంటే మీ కడుపులో ఉన్న నిగూఢమైన మాట చెబితే అతుకుతుందయ్యా అన్నట్ట కృష్ణయ్య. ఎవడి మాట వాడు చెప్పాట. అమ్మ నీ మాట కూడా చెప్పమంటే నాకు కర్ణుడి మీద ఆసక్తి ఎక్కువ అని అన్నది. అప్పుడు లటెక్క అతుక్కుందిట. పడ్డ పండు అతుక్కోవడం ఏంటి? అది మనస్సులో మాట. ఏమండి సైంటిఫిక్గా హేతువాదంగా విచారిస్తే ఇది ఏదన్నా కట్టు కథ, కాకమ్మ కథ. కానీ దీన్ని ఎట్టా నమ్ముతాం? దీనివల్ల ద్రౌపది క్యారెక్టర్కి సందేహమా? చాలండి, 5 భర్తలు ఉన్నవారికి ఇది పెద్ద విశేషమా? కర్ణుడు కూశాడు సభలో. అఖిల మెరిగియు సభలో అలనాడు దూరనాడుటెల్లా నగమతులా. అది సుయోధను ప్రియమునకు అది తలంపునకు వచ్చి నా మనమెల్ల వచ్చి పగులు. తిరుపతి వారు అంటారు, అన్నీ తెలిసి నోటికి వచ్చినట్టు దూషించానన్నాడు. అఖిల మెరుగియు కరెక్టా మాట. తెలియంది లేదా కర్ణుడికి? త్వమేవ ధర్మ సూక్ష్మాన్ వేత్త త్వం జానాసి. కర్ణుడితో శ్రీకృష్ణస్వామి రహస్య సంభాషణ. నీకే ధర్మాలు తెలుసు, నువ్వు తెలిసిన వాళ్ళల్లో గొప్పవాడు. నీకు తెలుసు కాదు, నీకంటే తెలిసిన వాళ్ళు లేరు. వేదమండలు సూర్యుడు గనక. సరే,